చేసుకోవాలి. ఏ ప్రధానుల గురించి అయితే, ఏ అధికారుల గురించి అయితే వాటితో మనము పోరాడుతున్నాము అని చెప్పాడో, ఆ ప్రధానుల గురించి, ఆ అధికారుల గురించి కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాస్తున్న మాట ఏమిటంటే, ఆయన ప్రధానులను, ఏ ప్రధానులతో అయితే మనం పోరాడుతున్నామో, ఏ అధికారులతో అయితే మనం పోరాడుతున్నామో, ఆ ప్రధానులను, ఆ అధికారులను ఏం చేశాడంట? నిరాయుధులుగా చేశాడు. ఇది సత్యము. అంటే ఇప్పుడు నేనే ఒక దురాత్మ అనుకుందాము. ఫర్ సపోజ్ నేను ఖాళీ చేతులతో వచ్చి నీ దగ్గరికి, నువ్వు ఒక కత్తి కర్ర చేతి పట్టుకుని వచ్చావు అనుకున్నా, ఖచ్చితంగా నన్ను ఓడించేస్తాను. ఎందుకంటే తిరిగి నేను నీతో పోరాడటానికి నాకు ఆయుధాలు లేవు. అంటే దేవుడు ఏం చేశాడంటే, నాకున్న ఆయుధాలన్నీ తీసేసేసి నీకు మాత్రం ఆయుధాలు ఇచ్చి మన ఇద్దరిని ఆడుకుంటారా అంటున్నాడు. అయినా కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ యుద్ధ భూమిలో కూర్చొని అన్నీ వేసేసుకుని మనం ఏం చేస్తున్నాం? ప్రభువా నువ్వు దాన్ని బంధించు, ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు దాన్ని ఎల్లగొట్టు, ప్రభువా ప్రార్థన చేస్తున్నాను.